వెళ్ళండి ఒకసారి, మా ఊరికి వెళ్ళండి, నా మూలాలు తీసుకోండి. నేనేమున్నా గతంలో మా చరిత్ర ఏంటి, మా కుటుంబ చరిత్ర ఏంటి, ప్రజల కొరకు ఎట్లా త్యాగం చేసినాం, మాకున్న భూములు ఏంటి, ఆస్తులు ఏంటి, పెరిగింది ఎక్కడ. వీళ్ళింటికి వెళ్ళండి, వీళ్ళూరు కూడా వెళ్ళండి. వీళ్ళయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా చేయాలి. వీళ్ళ ఆగర్భ శ్రీమంతుడంటే పుట్టడమే, బంగారం పుట్టిందంటే పుట్టింటే ఇప్పుడే బంగారం బట్టలు వేసుకొని పుట్టిందంటే సిగ్గుండాలి మాట్లాడడానికి. మీ బతుకులేందో ఎవరికి తెలియదురా, ఎక్కడి నుంచి వచ్చినా ఇవ్వాలి. రాజకీయాలు నమ్మి నల్గొండ జిల్లా నమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలికలు పీల్చి సంపాదించిన విధవలు మీరు మాట్లాడతారా నా గురించి? నేను అడుగుతున్నా మిమ్మల్ని మిత్రులారా, వెళ్ళండి, వెళ్ళి తీసుకొని రండి. నేనక్కర్లేదు, వాళ్ళక్కర్లేదు, ఊళ్ళో పోయి తీసుకోండి. ఎవడి చరిత్ర ఏందో, ఎవడికి ఏముండదో, పుట్టినాడు ఎవడేముండో, ఇవాళ ఏముండదో నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు ఆస్తుల మీద, వ్యక్తిగత ఆస్తుల మీద నాకు ఎన్నడూ కూడా ఇష్టం లేదు. పైసల గురించి వెళ్ళి మాట్లాడే ఆలోచన నాకు లేదు. జూబ్లీ హిల్స్లా క్లబ్బులల్లా పోజులు కొట్టేది మీరు. ₹1,00,000 అద్దాలు పెట్టుకొని, ₹1,00,000 వాసులు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు. నేను ప్రజలు ఉంటాను. చెడి బతికిన ఎదవులు మీరు. అందుకని మీకు చెంపలు అల్పం ఎక్కువైంది మాట్లాడుతున్నారు ఓకే నా గురించి.